ఒక బ్రాహ్మణుడికి 7 కుమారులు, ఒక కుమార్తెయు కలరు. అతని కొడుకులకు అందరకు వివాహం అవటం వల్ల ప్రతిదినం అక్కడికి వచ్చేటి బ్రాహ్మణుడు ఇంటి కోడలను సౌభాగ్యవతీ భవానియు కూతురును గంగా స్నాన ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉండేవాడు. అలా అతడు తనను వేరుగా దీవించడం చూచి ఆ పిల్ల తండ్రికి ఆ విషయం చెప్పింది. తండ్రి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తెనట్లు వేరుగా దీవించడానికి కారణం ఏంటో తెలపవలసిందని కోరగా, అంత ఆ ఆయవారపు బ్రాహ్మణుడు ఆమె వివాహ సమయమున సప్తపాదాలు తొక్కుతున్నప్పుడు వైధవ్యం ప్రాప్తించు కారణమున తాను అలా దీవిస్తున్నట్లుగా చెప్పారు. అది విని ఆమె తల్లిదండ్రులు మిగులు దుఃఖించి ఆమెను వైధవ్యం నుంచి కాపాడే ఉపాయం చెప్పవలసిందని ఆ బ్రాహ్మణుడు ప్రార్థించారు. అందులకు అతడు సప్త సముద్రులకు ఆవలి వైపున చాకలి పోలికలదని, ఆమె వైధవ్యము బాపగలదని, ఆమె దగ్గరకు ఆ బాలికను తీసుకుని వెళ్ళవలని చెప్పాను. అంత బాలికను సప్త సముద్రాలను దాటించి చాకలి పోలి దగ్గరకు ఎవరు తీసుకువెళ్ళగలరా అనే ప్రశ్న వచ్చింది. అందులోకి అందరూ భయపడ్డారు. కానీ ఆమె పెద్దన్నగారు అందులోకి సిద్ధపడి చెల్లెల్ని వెంటబెట్టుకుని సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఉన్న చెట్టు క్రింద నిలబడి ఆ సముద్రం ఎలా దాటాలో తోచక దిక్కులు చూస్తూ ఉన్నాడు పాపం. అంతలో ఆ చెట్టు కొన నుండి ఒక పండు కింద పడింది. ఆ పండును వారిద్దరూ సిరిసమంగా పంచుకుని తిన్నారు. దానితో వారికి ఆకలి కానీ దప్పికలు కానీ లేవు. తరువాత చెట్టు కొన నుండి ఒక గండభేరుండ పక్షి వచ్చి వారిద్దరిని తన రెక్కల మీద కూర్చుండబెట్టుకుని 7 సముద్రాలు దాటించి చాకలి పోలి వాకిట్లో దింపి ఎగిరిపోయింది. అప్పటి నుండి వారు ఆ పోలి వాకలి తుడిచి కళ్ళాపు చల్లుతూ అక్కడున్న చెట్టు త్వరలో నివసిస్తూ ఉండేవారు. రోజు తన వాకిలి కొత్త ముగ్గులతో ఉంటుండడం చూసి చాకలి పోలి వాళ్ళని కనిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నది. అలా కొన్ని దినాలు గడిచిన తర్వాత ఒక తెల్లవారుజామున ఆమె వారిని చూచి తన వాకిలిని అలా శుభ్రం చేయడానికి కారణం ఏంటి అని అడిగింది. అందులకు వారు ఆమె వల్ల ఒక గొప్ప సహాయం పొందే ఉద్దేశంతో అలా చేస్తున్నట్లుగా తెలుపగా, ఆ సహాయం ఏదో తెలుపవలసిందని ఆమె వారిని అడిగింది. అంతవారు తమ కోరిక చెప్పారు. చాకలి పోలి అలా చేయటానికి అంగీకరించి తన 7 కోడళ్లను పిలిచి తాను తిరిగి వచ్చి లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి శవాన్ని దహనం చేయకుండా తాను వచ్చేంత వరకు భద్రపరచవలనని చెప్పి ఆ అన్నా చెల్లెళ్ళ వెనుక ప్రయాణమై దివ్యశక్తితో సప్త సముద్రాలను దాటి వారితో పాటుగా దాటి వారి ఇల్లు చేరారు. పిమ్మట ఆమె బాలికకు వివాహం చేయమని చెప్పింది. ఆ వివాహం సమయమున సప్తపాదాలు తొక్కుతున్నప్పుడు ఆ బాలిక యొక్క వరుడు చనిపోయాడు. అప్పుడు ఆ చాకలి పోలి తన అమావాస్య సోమవారముల నోము ఫలమును ధారపోసి పెండి కొడుకును బ్రతికించి ఆ బాలిక వైధవ్యాన్ని పోగొట్టింది. అక్కడి వారందరూ కూడా ఆ మహత్తును చూచి దిగ్భ్రమాయత్త చిత్తులై ఆమెను స్తుతించారు. అట్లు పోలి తన వ్రతఫలం ధారపోయటం వల్ల ఆమె పుత్రులు 7 కూడా ఇంటి వద్ద చనిపోయారు. ఆ సంగతి ఆమె గ్రహించి పెళ్లివారి వద్ద సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టింది. అలా ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అమావాస్య సోమవారం వచ్చట వలన దారిలో ఉన్న అశ్వత్థ వృక్షాన్ని చూచి 108 గువ్వరాళ్లను చేతబట్టుకుని ఆ చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసింది. వెంటనే ఆమె ఇంటి వద్ద చచ్చి పడి ఉన్న 7 కొడుకులు బ్రతికారు. పిమ్మట ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమెను చూచి ఆమె కోడళ్ళు అంతకు పూర్వం జరిగిన వింత చెప్పి దానికి కారణం ఏదై ఉండునో తమకు చెప్పమని కోరారు. ఆమె వారితో జరిగిందంతా కూడా అమావాస్య సోమవారపు నోము ఫలమని చెప్పి వారి చేత కూడా ఆ వ్రతాన్ని సక్రమంగా చేయించి సుఖంగా ఉన్నారు. వ్రతం చేసే పద్ధతి. ఈ వ్రతాన్ని 108 అమావాస్య సోమవారములందు చేయాలి. ప్రతి పర్యాయము ఒక అశ్వత్థ వృక్షమునకు 108 ప్రదక్షిణలు చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ వృక్షరాజైతే నమో నమః అని మంత్రోచ్చారణం చేయాలి. అలా ప్రదక్షిణ చేసేటప్పుడే ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క ఫలము కానీ రత్నము కానీ చెట్టు మొదట వేయాలి. ఆ విధంగా ప్రదక్షిణ పూర్తి చేసి ఆ వృక్షము దగ్గర 5 సేర్లు బియ్యంతో మండపం చేసి లక్ష్మీనారాయణ ప్రతిమ బంగారంతో చేయించి అందుంచి
తరువాత లక్ష్మీనారాయణ పూజ, అష్టదిక్పాలుడ పూజ యథావిధిగా చేయవలను. పిమ్మట ఆ బియ్యపు మంటపము ఒక బ్రాహ్మణుకు శ్రేష్ఠునకు ధారపోసి ఆ 108 ఫలములు కానీ రత్నములు కానీ ముత్తైదులకు పంచి పెట్టాలి.